ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా గత అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీని విజిట్ చేయాలని చెప్పేసి ఉద్యమాలు నిర్వహించాం. ముఖ్యంగా జార్జి రెడ్డి పిడిఎస్లో అనేక పోరాటాలను కూడా నిర్వహించాం. ఆ విద్యార్థి అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యాపకుల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ చేశారు. ఆయన గతంలో ప్రకటించినట్టుగా ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు విడుదల చేస్తానని జీవో విడుదల చేశారు. దాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఈ జీవో విడుదల చేసినంత మాత్రాన సరిపోదు, దానికి సంబంధించిన నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి 200 కోట్ల నిధులు విడుదల చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం 60 కోట్లే విడుదల చేశారనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి అట్లా మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో ఉండాలి, నిధులు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము గత 4-5 సంవత్సరాల నుంచి మేము కోరుతుంది, 8 సంవత్సరాలుగా ఉద్యమాలు కూడా నిర్వహిస్తుంది. స్టూడెంట్ ఎజెండాని అమలు చేయాలి, విద్యార్థులకి ఉచిత మెస్ వసతిని కల్పించాలి, విద్యార్థులకి ఫెలోషిప్స్ ఇవ్వాలి, స్కాలర్షిప్స్ని పెంచాలి, హెల్త్ ఇన్సూరెన్స్ని ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులను మెరుగుపరచాలి. అదే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ అంశం చాలా తీవ్రంగా ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక మంది పీజీలు పిహెచ్డీలు చేసిన విద్యార్థులు ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా కోరడం జరిగింది. అయితే నిన్న విడుదల చేసిన నిధులు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఉన్నదనే విషయం మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి విద్యార్థుల అవసరాల కోసం వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దానికి దృష్టి కేంద్రీకరించకుండా విద్యార్థుల అవసరాలకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు విడుదల చేయకుండా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో డెవలప్ చేస్తామంటే మాత్రం విద్యార్థి లోకం వెల్కమ్ చెప్పదనే విషయాన్ని మేము కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సీఎంఓ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే ఎడ్యుకేషన్ విభాగాన్ని అధికారులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి మెస్ బిల్లుల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని వాపసు తీసుకోవాలి. ఈ 1000 కోట్ల నిధుల నుంచి దాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యలు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేస్తే హర్షిస్తాం, స్వాగతిస్తాం, లేకపోతే యథావిధిగా ఉద్యమ పాఠాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు యూనివర్సిటీ పర్యటనలో భాగంగా. వచ్చి మా నిరుద్యోగుల కోసం, అంటే యూనివర్సిటీ అంటేనే ఇక్కడ విద్యార్థులు, వాళ్ళ సమస్యలు, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్, ఇవే మా మెయిన్ ఎజెండాలు. వాటి గురించి తప్ప అన్నిటి గురించి ప్రస్తావించిండు. వాటి గురించి ప్రస్తావించుంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము. హార్ట్ఫుల్గా అందరం స్వాగతించినాము. ఏ యూనియన్తో సంబంధం లేకుండా ఒకరు ముఖ్యమంత్రి చేయని ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేసిళ్ళు. దానికి మేము చాలా యాక్సెప్ట్ చేసి, ఓకే మా యూనివర్సిటీ డెవలప్ అయితే మాకు బాగుంటుంది, మా జనరేషన్ మేము వెళ్ళిపోయినా మా ఫ్యూచర్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి మేము చాలా హోప్స్ పెట్టుకున్నాము. ఇచ్చిన జీవో వరకే పరిమితం కాకుండా నిధులు కూడా వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హాస్టల్స్ కరెక్ట్ లేవు, నెక్స్ట్ ఫీజుల దోపిడీ చాలా ఉంది. మేము జాయిన్ అయినప్పటి నుండి వెళ్ళిపోయేదాకా ప్రతి దగ్గర ఫీజే కట్టాల్సి వస్తుంది. ఏడ కూడా మాకు క్యాంపస్ సీట్ అన్నది లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. పోలీస్ బందోబస్తు అండి చెప్పిళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు ఆగస్టులో వచ్చినప్పుడు బహిరంగ సభ పెడితే వాళ్ళకు కూడా నిరసన తెలిపే అధికారం ఉంది, హక్కు ఉంది, ఏ పోలీసు కూడా ఉండొద్దని చెప్పేసి చెప్పిళ్ళు. కానీ నిన్న చూస్తే అడుగడుగున పోలీసులే, ఒక 2 విద్యార్థులకు చొప్పున ఒక పోలీసుని పెట్టిన పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు ఇక్కడ నిరసన తెలిపకుండా ముందు జాగ్రత్తల అరెస్టులు కూడా అయినాయి. పేరుకు చెప్పిండు తప్ప ఆచరణలో చూపించలేదు. 1000 కోట్లు అనేది వస్తే బాగుంటుందండి. జీవోలు నెక్స్ట్ మాటలు ఎవరమైనా చెప్తాము, కాకపోతే ఆ ఇచ్చిన జీవో ప్రకారము ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. యూనివర్సిటీ కూడా తొందరగా డెవలప్ అయిపోద్ది అనేది మా ఒపీనియన్. ఈరోజు నిన్న ఒక పెద్ద మంచి వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీకి. ఈ 100 ఏళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏదో ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేనిఫెస్టోలు ఏమన్నాడంటే మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి నియామకాల సమస్యను పరిష్కరిస్తా, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సమస్యను పరిష్కరిస్తా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మేనిఫెస్టోలో ఎన్నో ప్రగల్భాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడలేడు. ఈరోజు విద్యార్థులకు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పినట్లు ఆనాడు ఎలక్షన్లో
విద్యార్థులను మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు మేనిఫెస్టోలో ఈరోజు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఎక్కడ పోయినాయని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు సంవత్సరం అవుతుంది, మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరం అవుతుంది జాబ్ క్యాలెండర్లు విడుదల చేసి ఇప్పటికే పతమవర్ధంతి అయిపోయింది. ఇప్పటికు ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయకుండా, డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయకుండా, ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా ఈరోజు విద్యార్థులను మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. నిన్న వచ్చి ఏం చెప్పినప్ప, ఏదో తూతూ మంత్రంగా ప్రతిపక్ష నాయకుల మీద ఏదో అబండాలు వేసి వాళ్ళని హింసించే విధంగా వాళ్ళని ఈయన రకంగా మాట్లాడింది తప్ప కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఏమన్నా భరోసా ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు నిన్ను తరిమిర్రు. ఈరోజు గో బ్యాక్ రేవంత్ రెడ్డి అని ఈరోజు నిరుద్యోగ విద్యార్థులు మొత్తం ఈరోజు నిన్ను వెంబడించి తరిమి కొట్టిర్రంటే ఒకటి ఆలోచించు. ఈరోజు నిరుద్యోగులకు మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఎక్కడెక్కడ నిన్ను అడ్డుకుంటామని తెలియజేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్ బకాయిలు, ఈరోజు నువ్వేమన్నావు, నేను విద్యను డెవలప్మెంట్ చేస్తున్నాను కదా. ఈరోజు ఒక విద్యార్థి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి అనే కానీ ఒక ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇస్తేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటారు. ఈరోజు విద్యార్థులకు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఈరోజు 10,000 కోట్ల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఈరోజు విద్యార్థులను నువ్వు విద్యను డెవలప్మెంట్ ఏడ డెవలప్మెంట్ చేస్తున్నారు? విద్యార్థులకు విద్యను దూరం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అని మేము ఉస్మానియా తెలియజేస్తాం. మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థులకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఒక ఉస్మానియా విద్యార్థి డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మరి నిన్న కొంతమంది ప్రొఫెసర్లు రేవంత్ రెడ్డి కొంచెం హైప్ చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక బ్రాండు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ గారు ఈరోజు భజన చేస్తుండండి. అంటే మీ రాజకీయ అవసరాల కోసం ఈరోజు అంటే పానబెట్టి లేపనటువంటి వ్యక్తిని కూడా ఈరోజు జాకిలు పెట్టి లేపుతున్నావు అంటే నీ రాజకీయ అవసరాల కోసమా? అంతగానో భజన ఎందుకు? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టని ఈరోజు దిగజారుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులకు ఈరోజు క్షమాపణ చెప్పాలని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పార్టీ ఉండొద్దు నువ్వు, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యాలయాలకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక్క పార్టీకి తొత్తుగా వివరిస్తూ భజన చేసినటువంటి ఈ యొక్క వైఖరి నశిస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అరెస్ట్ల గురించి ఏం చెప్తారన్న? గతసారి వచ్చినప్పుడేమో నేను డిసెంబర్లో వచ్చినప్పుడు నేను పోలీస్ సెక్యూరిటీ కూడా లేకుండా వస్తా అన్నాడు. మరి నిన్న ఎట్లా జరిగింది? మరి ఆయన ఏం చెప్తా అంటే ప్రతి మీటింగ్ పోయి నేను నల్లమల్ల పులి అంటాడు. అరే నాయన, నువ్వు నల్లమల్ల పులి కాదురా బాబు, నల్లమల్ల పిల్లివి. ఎందుకంటే నీకు నరనరాన భయం ఉన్నది ఉస్మానియా అంటే. ఎందుకంటే ఇక ప్రశ్నిస్తూ ఉంటారు, నరనరాన భయం ఉన్నది. ఏమన్నాడు? ఆగస్టులో వచ్చి మొత్తం ఇక్కడ ఒక్క పోలీస్ వ్యవస్థ ఉండదు, పోలీసు అసలు డ్రెస్సే కనబడద్దు, ఎవరిని అరెస్టులు చేయొద్దు, ఎక్కడెక్కడ నిర్బంధించొద్దు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కరోజు 2 రోజుల ముందు అర్ధరాత్రి అనక ఈరోజు 1000 మంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు అనే కానీ ఇక్కడ లోకల్ పోలీసులు అనే కానీ హైదరాబాద్ పోలీసులు అందరూ ఎక్కడెక్కడ నిర్బంధించి ఈరోజు నువ్వు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. అంటే నీకు చెప్పిన మాట నీవేమన్నా నిలబడతావురా బాబు? ఇంతకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన మాట మీదే నిలబడలేవు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇస్తున్నటువంటి మాట మీద మాకైతే నమ్మకం లేదు. కాబట్టి అందుకోసం ఏమన్నా అంటే నువ్వు ఇస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కృష్ణనాయక్, ఇక్కడ ఓయూలో పీడిఎఫ్ స్కాలర్ని. నిన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావటం చాలా ముఖ్యమంత్రి చేయని సాహసం చేసిర్రు. ఇది చాలా చెప్పుకోదగ్గ మంచి విషయమే. కాకపోతే ఆయన ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తులు పెట్టి, గతంలో ఒకసారి వచ్చినప్పుడు చెప్పిండు, నేను ఏ పోలీస్ బందోబస్తు పెట్టకుండా ఏమి లేకుండా వస్తా అని చెప్పిర్రు.
కానీ పైన చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధంతో అన్ని హాస్టల్స్లో స్టూడెంట్స్ను నిర్బంధించి ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టి చాలా పకడ్బందీ ప్లాన్తో వచ్చి పైన అయితే చూడటానికి చాలా బాగా వచ్చి విజయవంతమైందని చెప్పుకొని పోవటం కానీ జరిగింది. వాస్తవానికి గత 10 సంవత్సరాల కాలంలో అంటే ఈ ప్రాంతం నుంచే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి మరి తెలంగాణ రావడానికి కారణం ఉస్మానియా గడ్డ. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీలుగా ఏర్పడి మరి తెలంగాణను సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఏలుబడిలో ఇక్కడ అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి యొక్క తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఇప్పుడు చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు కూడా మరి గత ప్రభుత్వం పోయే ముందు వేసిన నోటిఫికేషన్లనే భర్తీ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. ముఖ్యంగా యూనివర్సిటీలలో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తూ ఇంకా యూనివర్సిటీలను బస్సు పట్టించే కార్యక్రమం అయితే జరుగుతుంది. పైన మాటలు మాత్రం విద్యను ప్రోత్సహించాలి, అందరు చదువుకోవాలి, అన్నీ మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అంతర్గతంగా వాళ్ళు తెలుసు, కింది కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను తొక్కాలి, అణిచివేయాలి అనే ఉద్దేశం అయితే స్పష్టంగా కనబడుతుంది. 29 జీవో ఉద్యోగాల్లో కింది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొట్టకుండా మరి 5% ఉన్నటువంటి అగ్రకులాలు 5 నుంచి 7% ఉన్నటువంటి అగ్రకులాలకే అన్ని ఉద్యోగాలు దక్కే విధంగా 29 జీవోను తీసుకొచ్చి మరి ఓపెన్ కేటగిరీలలో ఎస్సీ ఎస్టీ బీసీలు రాకుండా అడ్డుకొని మరి ఈడబ్ల్యూఎస్ కింద 10% మీతే, అదే రకంగా 50% ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మీకే. అంటే ఏంది, ఎక్కడ అరాచకం జరుగుతుంది? ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేల్కొనాలి, మరి ఇలాంటి ప్రభుత్వాలను గద్దెదించాలి. ఏ ప్రభుత్వమైనా అగ్ర కులాల పార్టీలు ఏదైనా సరే, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా ఎస్సీ ఎస్టీ వర్గాలను బీసీ వర్గాలను ద్రొక్కే కార్యక్రమం చేస్తుంది. కానీ ఎవరికి ఉద్ధరించే కార్యక్రమం చేయదు. లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన ఓట్లు మనకేసుకుందాం, అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తేనే తప్ప ఎవరో రేవంత్ రెడ్డి వస్తాడో, కేసీఆర్ వస్తాడో, ఇంకొకటి వస్తే మన బ్రతుకులు మారుతాయి అనేది చాలా ఇంకా మన ఊహల్లో ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొని మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన వాళ్ళు మనమే పార్టీలు పెట్టుకోవాలి. మన జనాభా 90% జనాభా మనం ఉన్నాం కాబట్టి మన ఓట్లు మనం వేసుకొని బహుజన రాజ్యాధికారం కోసం అడుగులు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిలుపునిస్తున్నాను. ఓకే, నా పేరు ఆసిఫ్. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద 1000 కోట్లు ఇవ్వడం అనేది మంచిదే. కానీ మేము ఒకటి ఆశించినాం, విద్యార్థులకు కావాల్సిన ఇంకేమైనా వస్తాయా అని లాస్ట్ వరకు వెయిట్ చేసినాం. కానీ ఒక్కటి కూడా రాలేదు. మెస్ బిల్లుల మీద, ఓయూలో ఉన్న కామన్ మెస్ బిల్లులు, పిహెచ్డి నోటిఫికేషన్లు, రెగ్యులారిటీ పోస్టుల గురించి ఏమన్నా తీస్తాడని లాస్ట్ వరకు చూసినాం. కనీసం తీయకపోవడం చాలా బాధాకరమైంది. కనీసం నోటిఫికేషన్ ఇస్తాడనే దాని మీద కూడా వెయిట్ చేసినాం. ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మేము అసలు ఇంత గ్రాండ్గా ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి జాబ్ నోటిఫికేషన్ ఏమన్నా ఇస్తాడా అని విద్యార్థులు తండోపతండాలుగా తల్లి రావడం, కానీ అటర్ ఫ్లాప్ అయింది. మా పేర్లు చెప్పుకొని రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్న వారు కనీసం జాబ్ల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. అందుకే మేము నిన్న బల్మూరు వెంకట్ని కూడా నిలదీయడం జరిగింది. ఇప్పటికైనా హాస్టల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతాడేమో అని చూసినాం. మెస్ బిల్లులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాడని చూసినాం. కనీసం వాటి గురించి లేవు. అన్ని ముచ్చట్లే, ఏదో జోకులు చేసినట్టు, ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరమైంది. ఓయూకు సీఎం వస్తుందంటే అన్ని సంఘాలుగా ఆహ్వానించినాం, స్వాగతం పలికినాం. అయినా మా విద్యార్థి సంఘాలని మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎక్కడిది? యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఉండరని చెప్పిన సీఎం పక్కనొచ్చి మఫ్తీలో వచ్చి పక్కనొచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాట్లాడొద్దు, మీరు ఎలాంటివి చేయొద్దు అని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా నైట్ 12ంటికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మీరు రావాల్సిందే, పోలీస్ స్టేషన్ రావాల్సిందే, మీరు రేపు ఏ ప్రోగ్రామ్ చేయొద్దని కూడా బాగా ఇబ్బంది పెట్టారు. మాలాంటి విద్యార్థి సంఘాలు, మాలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని
తొక్కేస్తున్న, ప్రజాస్వామ్యానికి ఉన్న స్ఫూర్తిని తొక్కేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా బయట ఏమో గ్రౌండ్ లెవెల్లో ఏమో ప్రజాస్వామ్యాన్ని గూని చేస్తూ ప్రజల్లోకి వచ్చినప్పుడేమో అన్ని ముచ్చట్లు చెప్పడం ఇది ఎలాంటిది, ఇది దేనికి దారితీస్తుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్ అనేది కనీసం జాబ్ అనే ఒక్క మాటనే తీస్తాడేమో అని మేము ఆశించినాం. కనీసం జాబుల గురించి ఒక్కటి మాట్లాడకపోవడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. తక్షణమే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి, ఉన్న ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం తేలడానికి మా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, కాళ్ళకి గిరికలు పెట్టుకొని నడుచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే విద్యార్థులకి నోటిఫికేషన్లు వస్తాయి, విద్యార్థులు బాగుపడతారు, విద్యార్థులకు జాబులు వస్తాయి అని చూసినాం. కానీ ఇవి వచ్చినాక లాస్ట్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ విద్యార్థుల గోసలు పోసుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తుంగలో దొక్కడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో విద్యాశాఖకు 15% నిధులు కేటాయిస్తా అని చెప్పి కనీసం 7% కేటాయించింది. మేము వాటిని డిమాండ్ చేసాం. వాటితో పాటు ఇంకా కొన్ని డిమాండ్ చేసాం. కామన్ మెస్ బిల్లుని, అన్ని యూనివర్సిటీల్లో కామన్ మెస్ బిల్లుని రద్దు చేయాలని, అసలు యూనివర్సిటీ విద్యార్థులకి మెస్ బిల్లులే ఉండొద్దని, యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఉండాలని డిమాండ్ చేసాం. మళ్ళీ ఎన్ఈపిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి ఎన్ఈపిని రద్దు చేయాలని చెప్పాం. ఇలాంటి అయిన విషయాలు చెప్పకుండా ఉదకపు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి కనీసం విద్యార్థులు నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పి, ఆగస్టులో వచ్చినప్పుడు విద్యార్థులు నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పి కనీసం ఇప్పుడు నిరసన తెలుపుతున్నా కూడా దెబ్బ వెళ్ళిపోవడం, పోలీసులు అయితే అరాచకంగా విద్యార్థుల్ని నూకేయడం, కొట్టడం, ఇలాంటి దాన్ని మేము పీడిఎస్గా మేము ఖండిస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు ఇచ్చేస్తా ఉన్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం మొత్తం గంపడాశలతో ఎదురు చూసినటువంటి సందర్భం ఉండే. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే, వారి ప్రసంగాన్ని చూస్తే ఊకదంపుడు ఉపన్యాసం రాజకీయ ప్రసంగంగానే జరిగింది తప్ప విద్యార్థులకు చేస్తా అన్నది కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ సమస్యలపైన కానీ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి కానీ, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ గురించి కానీ మాట్లాడినటువంటి దాఖలాలే లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మేము వ్యవసాయం చేసినాం, ఆ వ్యవసాయంలో మేము ఏ చీడపీడకు ఏ పురుగు కొట్టాలి, ఏ చీడ పురుగులకు ఏ మందు కొట్టాలి, ఏ మందు పిచికారి చేయాలని ఒక పసలైనటువంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది. మీరు ఎవరి మీద పిచికారి చేస్తారు అంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించినా ఇక మీరు ఏమైనా చేసుకోండి, 1000 కోట్లతో పండగ చేసుకోండి అని మాకు అంటే చీడ పురుగులతో మమ్మల్ని పోల్చినటువంటి సందర్భం కనపడదు. రేవంత్ రెడ్డి గారికి ఆనాటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే చిన్న చూపే. ఒకనాడేమో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడ్డకూలీలని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తాగుబోతులని అభివర్ణించిండు. అలాగే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చీడ పురుగులని, పంటకు పట్టినటువంటి చెదలనే విధంగా మాట్లాడినట్టు తీరు కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు పోతూ విద్యార్థుల ఆగ్రహవేశాన్ని కూడా రుచి చూడడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ కార్యకర్తల భజన ఉంటుందని, ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ కార్యకర్తల వల్లనే రేవంత్ రెడ్డికి భజన చేస్తారని కలలు కానీ వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి పోతూ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క ఆగ్రహవేశాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క పౌరుషాన్ని చూసిపోయినటువంటి రేవంత్ రెడ్డికి తెలియాలి. ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకొకసారి వచ్చేటప్పుడు ఉత్తమ మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, నిజమైనటువంటి వ్యవస్థతో ఇక్కడ మీరు చేస్తానదని ఏ విషయమని కూడా స్పష్టం చేయాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టినటువంటి నాయకులు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల మదిలో ప్రభుత్వాలపై విషాన్ని నింపినటువంటి నాయకులు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విద్యార్థులు వారిని నమ్మి గత ప్రభుత్వాన్ని కాకుండా రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి ప్రభుత్వం తెప్పిస్తే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చేసింది ఏందని బల్మూర్ వెంకట్ గారు కానీ, అలాగే ఆనాడు విద్యార్థుల వెంట నడిచి ఈరోజు విద్యార్థులను మోసం చేసినట్టు నాయకులందరూ కూడా వెంబడించినట్టు సందర్భం కనిపిస్తూ ఉన్నది. మేము తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం.
రేవంత్ రెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారి శిష్య బృందం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులను మోసం చేసినట్టు తీరుగా మరీ ముఖ్యంగా అదే పంతాన్ని కొనసాగించాలని చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పౌరుషాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఆగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోక తప్పదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మరీ ముఖ్యంగా మా వెంట తిరిగి మా యొక్క విద్యార్థుల మదిలో గత ప్రభుత్వంపై విషం నింపి గత ప్రభుత్వం పైన విషం గక్కే విధంగా విద్యార్థుల యొక్క మెదళ్ళు గత ప్రభుత్వం పైన అక్కస్వేల గక్కే విధంగా తయారు చేసినటువంటి బల్మూర్ వెంకట్ గారికి కానీ అలాగే ఆనాటి కాంగ్రెస్ నాయకులకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఇక మరీ ముఖ్యంగా యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు భజన బృందంగా మారి యూనివర్సిటీలో చిడతలు పట్టుకొని నిన్న ముఖ్యమంత్రి గారికి భజన చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్లు తీరుగానే వ్యవహరించాలి, కానీ ముఖ్యమంత్రి గారికి తొత్తుగా వివరించి యూనివర్సిటీ ప్రతిష్ట అలాగే ప్రొఫెసర్లకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగదార్చేటువంటి ప్రయత్నం చేయొద్దని మేము వారికి తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఇటువంటి ప్రయత్నానికి పూనుకోకుండా విద్యార్థుల సమస్యల పట్ల, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఉంటే మీ గౌరవం పెంపొందనే విషయాన్ని కూడా ప్రొఫెసర్లు కానీ సంబంధిత చిడతల భజన చేసేటువంటి అధికారులు ఎవరున్న వారందరూ కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నేను వస్తే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వస్తా అని చెప్పేసి అన్నారు. మరి నిన్న ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారికి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మీరు ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వచ్చి ఉంటే మీరు కనీసం ఎన్సీసీ గేట్ దాటి ఉండేటవరని కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఇచ్చినటువంటి ప్రసంగం ఏంటంటే ఇక్కడ వచ్చి ఏదో ఊకదంపుడు ఉపన్యాసం లేస్తే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, ముఖ్యంగా హరీష్ రావు గారి మీద పడాలి. ఈ దప్ప వాళ్ళు చేసింది ఇది రాజకీయ ప్రసంగాలకు ఇది వేదిక కాదండి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థుల కోసం ఉన్నటువంటి వేదిక. రాజకీయ ప్రసంగాలు చేసి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి దాటవేస్తా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. సో మరి 1000 కోట్లు ఇస్తా అన్నాడు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఆయన ఇచ్చేటువంటి 1000 కోట్లు మా నిరుద్యోగులకు అన్నం పెట్టవు. ఆయన ఇచ్చేటువంటి 1000 కోట్లతోటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగులు కానీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ రిక్రూట్మెంట్ లేకుండా, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేకుండా, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేకుండా ఆ బిల్డింగ్లు ఏం చేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుందండి? 1000 కోట్లు ముఖ్యం కాదు. ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటుగా ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగాలి. అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతుల కల్పన అని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతో పాటుగా ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరిగి ఉంటేనేగా అవన్నీ మాకు ఉపయోగపడేది. రాజకీయ ప్రసంగాలను ఉపయోగించుకొని ఏదో దాటవేసే ధోరణితో ముఖ్యమంత్రి గారు మాట్లాడారే తప్ప 1000 కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీ కొరిగేది ఏం లేదని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన తెలియజేస్తా ఉన్నాం.